గట్టిగా కరతాళ ధనులతో ఈ గొప్ప మాస్టర్ని మనం స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాము. నమస్కారం. ఒక మాస్టర్ ఏవిని తయారు చేసి ఇంత గొప్ప వేదిక పైన ఆయన జీవితాన్ని ప్రదర్శిస్తున్నారంటే ఆయన ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఎంత చేసి ఉంటారంటే మనం దాన్ని ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేం. కేవలం వాళ్ళకి కృతజ్ఞత మాత్రమే చెప్పుకోగలం. ఈ ప్రాసెస్లో వారి దగ్గరికి వెళ్ళి నా జీవితంలో ఒక రోజు వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళ జీవితాన్నంతా గమనించి తెలుసుకొని కష్టాలు, సుఖాలు, ఒడిదుడుకులు వాటన్నిటినీ చక్కగా రాసుకుంటుంటే నా లోపల ఎంతో ట్రాన్స్ఫర్మేషన్. ఇలాంటి మనిషిని జీవితంలో కలిసే భాగ్యం నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఇచ్చింది కదా. మరి ఇలాంటి భాగ్యాన్ని గురువు గారు నాకు అందించారు కదా. వాళ్ళ స్టోరీ వింటున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా నా యొక్క మస్తిష్కంలోకి చేరిపోయి అది నా జీవితంగా మారిపోవడం నేను గమనించాను. ఎక్కడన్నా పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, వ్యవహరిస్తున్నా వాళ్ళని చూసి నేర్చుకోవాలి, వాళ్ళలాగా ఉండాలి అని ఎంతో ప్రేరణ పొంది ఆ ప్రేరణతో జీవించడానికి నాకు వాళ్ళు మార్గదర్శకులయ్యారు. పత్రిజీ తర్వాత ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఆయన ఏం చేస్తున్నారో దానిని తూచా తప్పకుండా, దేనిని ఆశించకుండా, ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉంటూ ఆయన చేస్తున్న పనిని ఎంత అద్భుతంగా అంటే వాళ్ళ హృదయాన్ని ఏ రోజు కూడా కల్మషం చేసుకోలేదు. ఏ పదవి కోసమో లేకపోతే ఒక ఫేమ్ కోసమో వాళ్ళకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకోలేదు. అలాంటి గొప్ప మాస్టర్లోని ఒక్క మాస్టర్ నేను కలిసాను అనమాట. ఆయన ఎంత గ్రేట్ మాస్టర్ అంటే ఆయనకున్న జ్ఞానంతో ఒక గొప్ప గురువు కాగలరు. మీరు ఈరోజు యూట్యూబ్లో కొంత నాలెడ్జ్ తెలుసుకుంటే చాలు, వీడియోలు చేసి పాపులారిటీ కోసం పాకులాడుతున్నటువంటి జనాల్ని మనం చూస్తున్నాం. కొంత తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఈ నాలెడ్జ్ని కాపీ కొట్టి తీసుకొని మళ్ళా వాళ్ళకున్న ఓన్ ఫ్లేవర్లో చెప్పి పాపులారిటీ పెంచుకొని ధనాన్ని ఆర్జిస్తున్నటువంటి మాస్టర్స్ని ఎంతో మందిని మనం చూసాం. కానీ ఆయన ఎలాంటి మాస్టర్ అంటే భారతీయ వేదాంతం అంటే ఉపనిషత్తులు, రామాయణం, భారతం, భాగవతం ఇలాంటి వాటిలోనే ఆయన చదువుకున్నారు. ఎంఎస్సి చేశారు ఆంధ్ర యూనివర్సిటీలో. ఎంత జ్ఞానం ఉంటుంది ఆయనకి. అంత జ్ఞానం పెట్టుకొని ఒక 20 ఏళ్ళ కుర్రాడొచ్చి ఇంత చెప్తున్నారు మీరు తాతగారు, మీరు ధ్యానం చేస్తే బాగుంటుందంటే ఆ 20 ఏళ్ళ అబ్బాయి నుంచి ఆయన నేర్చుకున్నారండి. అలా నేర్చుకొని గురువును కలిసి ఆయన అడుగుజాడుల్లో ప్రయాణిస్తూ దేనిని ఆశించకుండా జస్ట్ ఆ ప్యూర్ ప్రజెన్స్ని, ఆ ఆధ్యాత్మికతని పత్రిసారి ఏదైతే ఇచ్చారో దాన్ని అందిస్తున్నటువంటి ఒక గొప్ప మాస్టర్ యొక్క ఏవిని మనం ఈరోజు చూడబోతున్నాం. ఆయన అంటారు, మీరు అనుకుంటే చాలా సాధించగలరు, ఇంకా ఎంతో చేయగలరు అంటే నాకు అవసరం లేదండి అదంతా. ఆయన అలా ఉంటే వాళ్ళు మేడం అంటే ఒక ఓల్డ్ పీక్ ఏజ్ అనమాట, నియర్లీ క్లోజ్ టు సెంచరీ. ఆ ఏజ్లో వచ్చినప్పుడు అదే ఫస్ట్ టైం లవ్లో పడ్డ ఒక ఇద్దరు ప్రేమికులు ఉంటారు చూసారా. ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు ఒక ప్రేమలో పడ్డ ఒక జంట చూసినప్పుడు వాళ్ళిద్దరిలో ఆ యొక్క ఎనర్జీ కనిపిస్తుంటుంది, ఆ యొక్క అటెన్షన్ కనిపిస్తుంది ఒకరి పక్క. అలాంటిది ఈ రోజు వాళ్ళ కళ్ళల్లో ఒకరి కోసం ఆ యొక్క అటెన్షన్ ఈ రోజుకు వాళ్ళిద్దరిని చూసినప్పుడు అది గమనించానండి. వాళ్ళిద్దరిని చూసినప్పుడు బ్రహ్మ జ్ఞానం అర్థమైన ఎవరైనా సరే ఇలా జీవిస్తారు కదా. ఆ జ్ఞానం ఈ వయసులో దొరికితే మనం కూడా ఫ్యూచర్లో వారిలాగా మనం ఉంటామనడానికి ఒక ఎగ్జాంపుల్గా నాకు అనిపించింది అనమాట. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటే ఎలా ఉంటుందామో అక్కడ అర్థమైందనమాట. సో అలాంటి ఇద్దరి మాస్టర్స్. మరి ఆ సమర యోధుణ్ణి మనం చూసేద్దామా? ఎంత గొప్ప మహానుభావులు ఉన్నారో, మరి పత్రిజీ ఎంతమందిని ఇలా వెలికి తీశారో, మరి వారిని ఇప్పుడు మనం చక్కగా వారి ద్వారా కొంచెం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని మరి వారిని సన్మానం చేసుకుందాము. నిజమైన పైమ యూత్ అంటే మరి ఈయనే, అవునా కదా? గట్టిగా చప్పట్లు కొడదాం.
సార్ మీ యొక్క సందేశం. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, మరి ఈ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా ధ్యానాంజలి. నేను 61 ధ్యానం నేర్చుకున్నాను. 22 ఏళ్ళలో 500 గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేశాను. 300 వన్ డే క్లాసులు చెప్పాను. ఒక 40 టీవీ ఛానల్స్లో క్లాసులు చెప్పాను మన పిఎంసిలో. ఇదంతా శక్తిని ఎవరు ఇచ్చారు అంటే గురువు గారే ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక శక్తి వల్ల ఇంత అద్భుతంగా ఉన్నాను. నాకు ఆధ్యాత్మిక తల్లిదండ్రులు గారపాటి సత్యనారాయణ గారు, కళాలక్ష్మి గారు, మరి నన్ను ఊరూరా తిప్పిన వాళ్ళు మన వెంకటేశ్వరరావు. నాకు ఏ గ్రామం ఏంటో తెలియదు, ఆయన బండి వెనకాల కూర్చోబెట్టేవాడు, తీసుకెళ్ళి ఇక్కడ మాస్టర్ చెప్పండి అనేవాడు, చెప్తూ ఉండేవాడిని. ఇంతమంది సహాయ సహకారాలతోటి నేను ఇంతవాడిని అయ్యాను తప్ప దీంట్లో నా జ్ఞానం ఏమీ లేదు. వాళ్ళందరూ నా జీవితంలో కలిశారు. పత్రి గారు, పిరమిడ్ మాస్టర్సు, మీలాంటి వాళ్ళందరూ కలిసి నన్ను ప్రోత్సహించబట్టి నేను ఇంత అద్భుతంగా వచ్చాను. నేను ఇంత చక్కగా ఎదగడానికి కారణం నా భార్య. ఎప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్తానా ఓకే వెళ్ళండి అని నన్ను సదా ప్రోత్సహిస్తూ ఉండేది. మరి ఇంటిలో పోరు లేకపోతే ఆ ఇల్లు ఎంత సౌభాగ్యంగా ఉంటుంది. ఇల్లాలు సహకరిస్తే నేను 6 గంటలు ధ్యానం చెప్తే తను 6 గంటలు ధ్యానం చేస్తుంది. ఆవిడ రాగం అయితే నేను పల్లవిని, ఆవిడ సంగీతం అయితే నేను రాగాన్ని, ఆవిడ జ్ఞానం అయితే నేను ధ్యానాన్ని. ఆవిడ లేకపోతే నా జీవితం 0. ఇలాంటి భార్య దొరకడం, మరి ఇటువంటి బావమరుదులు దొరకడం, మా బావమరుదులను కూడా ఒకసారి పైకి రమ్మని కోరుతున్నాను. మరి అంత గొప్పవాళ్ళు దొరకడం, మరి ఇంతమంది నాకు సహకారం చేస్తే నేను ఇంతటి వాడిని అయ్యాను తప్ప నాదేముంది దీంట్లో. అందరి సహాయం మాకు అందింది. మరి ఆ జన్మాంతరం పత్రిక గారు ఏం చెప్పాడంటే, చచ్చే వరకు ధ్యానం చెప్పరా, ఏ రోజు ధ్యానం చెప్పరా ఆ రోజు చచ్చినట్టే లెక్క అన్నాడు. ఓకే అలాగే చెప్తాను. నీకేం కావాలని అడిగాడు ఒకసారి. ధ్యానం చెప్తూ చచ్చిపోవాలి సార్ అన్నాను. ఓకే అలాగే ఆ వరం ఒక్కటి చాలు నాకు జీవితంలో. అలా నా ఆఖరి శ్వాస ధ్యానం చెప్తూ మరణించాలి, ఆవిడ ధ్యానం చేస్తూ మరణించాలి. ఇది మా జీవిత లక్ష్యం. ఇలాగే మా జీవితాన్ని మీరందరూ సహకరిస్తే మేము ఇలా నుండు నీరువేళ్లు బతుకుతూ చక్కగా ధ్యానాన్ని బోధిస్తూనే ఉంటాం. మీరే మాకు ఇన్స్పిరేషన్, మీరే నా గురువులు. మీ వల్లే నేను చెప్పగలుగుతున్నాను. వినేవాడు ఉంటేగా చెప్పగలిగేది. వినేవాడు లేకపోతే ఎవరికి చెప్తారు? ఓకే ఫ్రెండ్స్, ఏమి చెప్పాను నేను? పత్రిక గారు చెప్పారు కదా అన్న, నేను ఊరికే ఆయన శిష్య పరమాణువుని, ఆయన బోధించింది నేను మళ్ళా గుర్తు చేస్తున్నాను అంతే. దీంట్లో నా గొప్పతనం ఏమీ లేదు. మరి వీళ్ళందరూ నా వెనకాల ఉన్న వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయబట్టి నేను చెప్తున్నాను. అది థ్యాంక్ యూ వెరీ మచ్. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారిని, స్వర్ణమాల మేడం గారికి శతకోటి వందనాలు. ఈ పత్రిజీ గారిని అసలు అర్థం చేసుకుంటే మనం అసలు ఆయన అంటే ఇంకా మహా గురి, నాకు చాలా ఇష్టం. అలాగే నేను ఆయనకి సహకరిస్తా ఊళ్ళో అందరికీ పిఎంసి చూడండి చెప్పటం, ఆ కాగితాలు ఇవ్వటం, ఎవరు రావట్లేదు. ఇప్పుడు మాకు మే నెల జాతర అవుతుంది. అందరూ సహకరించి శాకాహారి చెయ్యాలని మా ఊరు ఇంటింటికి వచ్చి చెప్పాలని నాకు ఎంతో ఆశయంగా ఉన్నది. అలాగే పాటిస్తారని గురువులందరికీ కొవ్వూరు, తోగమ్మి 3 ఊర్లలో ఈ జాతర జరుగుతుంది. ఆత్మహత్యలు చేయకుండా చేయాలని నా ఉదయం నమస్కరిస్తాను. మాకు శాకాహార ర్యాలీలు కావాలి. ఎందుచేతంటే జాతర జరుగుతుంది మే 1, 2, 3 చుట్టుపక్కల 3 గ్రామాల్లో జరుగుతుంది. ఒకసారి మన డ్యూటీ మనం చేద్దాం. శాకాహారం తినాలి, మాంసాహారం వద్దని చెప్పి జీవహింసను ఆపాలి. మన గురువు గారి ఆదేశాన్ని పాటించాలి. వాళ్ళకి తెలియదు, అజ్ఞానంతో ఏదో చేద్దాం అనుకుంటున్నారు. దాన్ని ఆపుదాం. మనం శాకాహార ర్యాలీలు పెట్టుకుందాం. చక్కగా మన గురువు గారిని ఎప్పుడు మర్చిపోవద్దు. మనం నిద్రపోయేటప్పుడు ఆయన ఆశయం ఏం పాటించాను, ఆయన మాటను నేను ఏం ఆచరించాను, ఎంతమందికి బోధించాను అనేది నిరంతరం మనం బోధిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. గురువే దైవం, మనకి శ్వాసే మన గురువు. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దవాళ్ళకి ధ్యానం చెప్పాలంటే నేను కొంచెం భయపడేవాడిని. ఆ భయపడే క్రమంలో ఫస్ట్ నాకు అట్లా కల్పనామూర్తి గారు, అలాగే సత్యనారాయణ గారు, రాజ్యలక్ష్మి గారు
సో వీళ్ళిద్దరే నాకు స్ఫూర్తి. అప్పటి వరకు కొంచెం పెద్దవాళ్ళకి చెప్పాలంటే భయపడేవాడిని, వాళ్ళు వినేవారు కాదు. కానీ వాళ్ళేమో ఇంజనీరు, ఆవిడేమో సైన్స్ టీచర్ కల్పన గారు, వాళ్ళు వినటం, అలాగే మాస్టర్ భగవద్గీత, అన్ని విషయాల మీద ఈయనకి అవగాహన ఉంది. ఈయన చెప్తుంటే ఆ భగవద్గీతను మేమే వినేవాళ్ళం. ఆయనకి ధ్యానం చెప్పడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో పెద్దవాళ్ళకి చెప్పాలి. అలాగే పత్రి గారు వసుదైవ కుటుంబం అని చెప్పేవారు. కానీ నేను ఏ ఊరు వెళ్ళినా నాకు అక్కడ ఒక ఫ్యామిలీ ఉంటారు. అక్కడ అలాగే ఒక ఫ్యామిలీ వీళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. అక్కడ అన్నీ నాకు నిమిషానికి ఏం కావాలో ఇవన్నీ వీడు పట్టుకొచ్చి నేను తినాలంటే భయపడేవాడిని. అన్ని పెట్టేసేవారు వీడు, రాజలక్ష్మి గారు. అలాగా మరి నాకు ఏ ఊరు వెళ్ళినా ఒక లక్ష్మి గారు దొరుకుతారు. అలాగే ఈవిడ పేరు కూడా లక్ష్మి గారే. సో వీళ్ళందరూ, ఇలాంటి వాళ్ళందరూ పేరు చూసుకునే నేను మా ఇంటి మీద శ్రీ లక్ష్మీ పిరమిడ్. పత్రి గారు అడిగారు, అరే నీకు ఇష్టదైవం ఏంటో చెప్పరా అంటే, సార్ నాకు ఇష్టదైవం గురించి నేను ధ్యానంలో రాకముందు అయితే ఉండేది, వచ్చిన తర్వాత నాకు ఏ ఊరు వెళ్ళినా ఒక ఊర్లో లక్ష్మి గారు ఉంటున్నారు సార్, వాళ్ళు నన్ను చూసుకుంటున్నారు అంటే అప్పుడు ఆయన శ్రీ లక్ష్మీ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పేరు పెట్టారు. సో నాకున్న లక్ష్మిలో ఈవిడ ఒక లక్ష్మి గారు. అలాగే నాకున్న పెద్దవాళ్ళు ఒక పెద్ద తలక ఈయన కల్పనామూర్తి గారు. సో నేను ఇప్పుడు తాడేపల్లిగూడెంలో గార్పాడు గారు, వాళ్ళందరూ గార్పాడుగా చాలా సీరియస్గా ఉండేవారు. కానీ వీళ్ళందరూ మూర్తి గారు, ఈయన ఎంత జ్ఞానం ఉన్నా దాన్ని అనుభవంగాను ఒక మైత్రేయ భావంతోనూ చెప్పేవారు. ప్రతి విషయం మీద వీళ్ళందరూ బ్రహ్మాండంగా మాట్లాడేవారు. సో నాకు ఇన్ని కార్యక్రమాలు చేయడానికి నాకు ఉత్సాహం, ఉత్ప్రేరకం పత్రి గారు అయితే, ఆ తర్వాత ఇలాంటి పెద్దవాళ్ళు ఈయన కూడా ఒకళ్ళు. సో ఓకే, థ్యాంక్ యూ. అందరికీ ఆత్మ ప్రణామాలండి. మనకి బ్రహ్మర్షి పత్రిజీ ఎంతో అద్భుతమైన దివ్యమైన ఈ జ్ఞానాన్ని అందించారు. ఈ అందించిన జ్ఞానాన్ని మా ఇంటి వరకు రావడానికి కారణం మేక వెంకటేశ్వరరావు గారు. అండ్ దెన్ మా తాళ్ళూరి సత్యనారాయణ గారి ద్వారా మాత్రమే మేము ఈ ధ్యానాన్ని తెలుసుకోవడం జరిగింది. ఇంత అద్భుతమైన మార్గంలో మేము 17 సంవత్సరాల నుంచి ఇదే మార్గంలో ఉన్నాము. ఇది చాలా గొప్ప ధ్యానము. ప్రతి ఒక్కరూ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ కూడా ఆనాపాన సతి, ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. ఈ ఆనాపాన సతి ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆశిస్తున్నాము. అండ్ మా మాస్టర్ గురించి చెప్పాలంటే, ఆయన భగవద్గీతలో స్పెషలైజేషన్ చేశారు. ఎన్నో తెలుసు ఆయనకి, జ్ఞానపరంగా ఎంతో ఉన్నతమైన జ్ఞానం. అయినా సరే ప్రతిరోజు కూడా ఆయన ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ రాసుకుంటూ ఉంటారు. అలాంటి జ్ఞానాన్ని మా అందరికీ ఎంతో ఉచితంగా ఇంటింటికి వచ్చి ఎంతో ఆత్మీయంగా చెప్తారు ఆయన. ఇప్పటికీ కూడా అసలు ఏమి అహంకారం కానీ ఏమీ ఉండదు. అంతా ఎంతో సౌమ్యంగా ఉంటారు ఇద్దరు కూడా దంపతులు. వీరి వల్ల మా ఊరినంతటినీ కూడా మార్చారు. పసివేదల గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నీరజ. సరే, అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వశిష్ఠ గౌతమి ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, మరి తాళ్ళూరి సత్యనారాయణ గారు మరి వారి సతీమణి స్వరాజ్యలక్ష్మి గారు ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తూ అందరిలో కూడా చక్కగా భగవద్గీత గురించి వారందరిలో కూడా ఆ జ్ఞానాన్ని అందించి వారిని చక్కగా ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నారు. మరి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రయాణం, నా ఆధ్యాత్మిక ప్రయాణం అనేటువంటి పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది. మరి ఇది ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన పుస్తకం. వారిని మనం ఘనంగా సన్మానించుకుందాం. గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి ఈ యొక్క గ్రేట్ మాస్టర్స్ కి, మనకి పత్రిజీ ఇచ్చిన గొప్ప ఆనిముత్యాలకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం.